తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సినిమా బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో దర్శక ధీరుడు రాజమౌళి ఈ మూవీని తెరకెక్కించారు. ఆడియన్స్ అభినందనలు, విమర్శకుల ప్రశంసలు, అత్యధిక వసూళ్లు ఎన్నో రికార్డులు సృష్టించింది. జూలై 10, 2015న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా విడుదలై నేటికి 10 ఏళ్లు పూర్తయింది. సుహాస్, మాలవిక, మనోజ్ జంటగా రామ్ గోదలో తెరకెక్కిస్తున్న చిత్రం ఓ భామ అయ్యో రామ. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. రేపు రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సెన్సార్ కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ. సెన్సార్ బోర్డు ఈ మూవీకి U/A సర్టిఫికేట్ జారీ చేసినట్టుగా మూవీ టీం తెలిపింది. ఇక బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా అందరినీ నవ్వించే కథగా ఈ చిత్రం రాబోతుంది. హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ వదుల కలయికతో రూపొందుతున్న చిత్రమే ది ప్యారడైజ్. SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ మూవీ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీతో పాటు మొత్తం 8 భాషల్లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్ లో యాక్షన్ కొరియోగ్రాఫర్ రియల్ సతీష్ నేతృత్వంలో భారీ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరిస్తున్నారు టీం. కిరీటి రెడ్డి హీరోగా నటించిన మూవీ జూనియర్. ఈ మూవీని దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించారు. ఈ సినిమాని రజనీ కొర్రపాటి నిర్మిస్తుండగా జెనీలియా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 18న తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా ఆకట్టుకుంటున్నాయి. స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం నెక్స్ట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసేందుకు రెడీ అయిపోయారు. టాక్సీ వాలా ఫేమ్ డైరెక్టర్ రాహుల్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు విజయ్ దేవరకొండ రెడీ అయిపోయారు. విజయ్ కెరీర్లో 14వ మూవీగా ఈ మూవీ రాబోతోంది. ఇక ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇవాళ ప్రారంభం కాబోతాయని భావించినా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పూజా కార్యక్రమం వాయిదా వేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. తమిళంలో విజయవంతమైన DNA చిత్రం తెలుగులో మై బేబీ పేరుతో ఆడియన్స్ ముందుకొస్తోంది. అథర్వ మురళి, నిమిషా సజయన్ ప్రధాన పాత్రధారులుగా యాక్ట్ చేసిన మూవీ ఇది. నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ రేపు రిలీజ్ కాబోతుంది. కేర్ ఆఫ్ కంచురపాలెం, ఉమామహేశ్వర, ఉగ్రరూపస్ లాంటి విజయవంతమైన చిత్రాలతో ఆడియన్స్ మెప్పించిన నిర్మాత ప్రవీణ్ పర్చూరి ఇప్పుడు ఆమె కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమాతో దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేశారు. రాను నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జూలై 18న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. నాకు నేనే ఆయుధం అంటున్నాడు నటుడు R.K. సాగర్. రాఘు ఓంకార్ శస్తర్ తెరకెక్కించిన సినిమా ది 100. మిషా నారంగ్ ఈ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రేపు రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీ ఆడియన్స్ కు వినోదం పంచేందుకు మరో వెబ్ సిరీస్ రెడీ అవుతోంది. లవ్, కామెడీ అంశాలతో రూపొందుతున్న సిరీస్ మోతేవరి లవ్ స్టోరీ. ఈ టైటిల్ పోస్టర్ ను యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ఆవిష్కరించారు. అనిల్ జీలా, వర్షిణ్ రెడ్డి ప్రధాన పాత్రలో శివకృష్ణ బుర్ర తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ G5లో ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలంగాణ పల్లెటూరు నేపథ్యంలో పెళ్లి చుట్టూ తిరిగే కథ ఇది. బాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టారు. ధనుష్ కెరీర్లో 54వ సినిమాగా దర్శకుడు విఘ్నేష్ రాజాతో అనౌన్స్ అయింది. అయితే ఈ సినిమాపై విడుదల చేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇందులో ధనుష్ నిలబడి దిగాలుగా కనిపిస్తుండగా తన పత్తి పంట కాలిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాలో ధనుష్ ఒక రైతుగా కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ మూవీకి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తూ ఉండగా వేల్స్ ఫిలిమ్స్ ఎంటర్టైన్మెంట్స్ థింక్ స్టూడియోస్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొదలైనట్టుగా టాక్ వినిపిస్తోంది. వర్ష భరత్ దర్శకత్వంలో రూపొందించినటువంటి విభిన్న కథా చిత్రం బ్యాడ్ గర్ల్. ప్రముఖ దర్శకులు వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా ఇప్పటికే కొన్ని వివాదాలు ఎదుర్కొంటోంది. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. బోర్డు చెప్పిన విధంగా టీం మార్పులు చేయడంతో సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇది విడుదలకు రెడీ అయింది. సెప్టెంబర్ 5న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇంద్రనీల్ గోపీకృష్ణన్ డైరెక్షన్ లో తెరకెక్కిన మలయాళ చిత్రం డిటెక్టివ్ ఉజ్వలన్. ధ్యాన్ శ్రీనివాసన్, సిజు విల్సన్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేశారు. ఈ మిస్టరీ కామెడీ చిత్రం మే 23న ఆడియన్స్ ముందుకొచ్చింది. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అయిపోయింది. నెట్ఫ్లిక్స్ వేదికగా రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ ఒక పోస్టర్ పంచుకుంది. టొవినో థామస్ హీరోగా యాక్ట్ చేసిన యాక్షన్ డ్రామా మూవీ నరివెట్ట కేరళ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సోనీ లీవ్ లో రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఆడియోతో ఈ సినిమా అందుబాటులోకి రాబోతుంది.
భాషతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్నారు యాక్టర్ విద్యా బాలన్. తాజాగా ఆమె కెరీర్ తొలినాళ్లలో చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. మోహన్ లాల్ తో సినిమా మధ్యలో ఆగిపోవడంతో రాత్రికి రాత్రి 9 ప్రాజెక్టులలో తనను తీసేశారని వెల్లడించారు. తర్వాత తనపై ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేస్తుందని తెలిపారు. కానీ ఆ సినిమా ఆగిపోవడానికి కారణం తాను కాదని తెలిపారు. మోహన్ లాల్ దర్శకుడికి అభిప్రాయ భేదాల వల్ల ఆ మూవీ ఆగిపోయిందన్నారు విద్యా బాలన్. ఆ ప్రభావం తన కెరీర్ పై పడిందన్నారు. యాక్టర్ విజయ్ సేతుపతి, నటి నిత్యా మీనన్ జంటగా యాక్ట్ చేస్తున్న మూవీ తలైవాన్ తలైవి పాండ్రాస్ ఈ మూవీకి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా తెలుగులో సార్ మేడం పేరుతో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టైటిల్ టీజర్ ను విడుదల చేశారు టీం. ఓ మధ్యతరగతి కుటుంబంలోని భార్యాభర్తల పాత్రలో నిత్యా మీనన్, విజయ్ సేతుపతి ఎంతో సహజంగా కనిపించి ఆకట్టుకుంటున్నారు. రాజ్ కుమార్ రావు కీలక పాత్రలో రూపొందుతున్న గ్యాంగ్స్టర్ డ్రామా మూవీ మాలిక్. ఈ మూవీని దర్శకుడు పుల్కిత్ తెరకెక్కిస్తున్నారు. మాన్షి చిల్లర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రేపు ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రతిష్టాత్మకంగా రాబోతున్న చిత్రం రామాయణలో బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ కూడా భాగమైనట్టుగా తెలుస్తోంది. ఈ మూవీలో రణబీర్ కపూర్, నటి సాయి పల్లవి యాక్ట్ చేస్తున్నారు. అయితే మహాభారతం ఆధారంగా ఇటీవల రూపొందించిన కల్కి 2989 ADలో అశ్వత్థామ పాత్రలో అద్భుతమైన నటనతో ఆశ్చర్యపరిచారు బిగ్ బి. ఇప్పుడు ఆయన రామాయణలో కూడా భాగం కానున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇందులో జటాయువు పాత్రలో అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆర్ మాధవన్, ఫాతిమా సనా షేక్ యాక్ట్ చేసిన మూవీ ఆప్ జైసా కోయి వివేక్ సోని దర్శకత్వంలో ప్రేమ కథగా రూపొందించింది. తాజాగా ఈ సినిమా ప్రచారంలో భాగంగా మాధవన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి మాట్లాడారు. సహనటి నటులపై మనకు నిజమైన ప్రేమాభిమానాలు ఉండాలని, అప్పుడే కెమిస్ట్రీ బాగుంటుంది అన్నారు. వివాహం అయిన వారు రొమాంటిక్ సన్నివేశాల్లో సరిగా యాక్ట్ చేయాలని చెప్పారు మాధవన్. మరొకరితో కలిసి ఉంటున్నప్పుడు కెమిస్ట్రీ సరిగా పండించలేరని తెలిపారు. ఇలా మాట్లాడితే తన మాటలు వివాదానికి దారి తీస్తాయేమో అన్నారు మాధవన్. అనుకూలమైన సినిమాలు లేకపోవడం సమస్య కాదని, పెరుగుతున్న టికెట్ ధరల వల్ల మధ్యతరగతి కుటుంబాలు థియేటర్స్ కు దూరం అవుతున్నారన్నారు. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా వైవిధ్యమైన కథలతో ఆడియన్స్ ని మెప్పిస్తున్న ఈ భామ సందడి థియేటర్స్ లో కనిపించకపోయినా 3 ఏళ్లు కావస్తుంది. ఇప్పుడు ఆ లోటును నిఖితా రాయ్ అనే సినిమాతో తీర్చేందుకు సన్నద్ధమైంది. కుష్ సిన్హా తెరకెక్కించిన హర్రర్ మూవీ ఇది. ఇందులో టైటిల్ పాత్రలో కనిపించబోతోంది సోనాక్షి. ఈ సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ను అలరిస్తుంటాయి సూపర్ హీరోస్ మూవీస్. ఇందులో సూపర్ మ్యాన్ ఫ్రాంచైజీ ఒకటి. జేమ్స్ గన్ డైరెక్షన్ లో రూపొందించిన తాజా చిత్రం రేపు ఇంగ్లీష్ తో పాటు భారతీయ భాషల్లోనూ విడుదల కాబోతోంది. డిస్నీ యూనివర్స్ లోని సూపర్ మ్యాన్ ఫిలిం సిరీస్ లకు రీబూట్ వెర్షన్ గా తొలి హాలీవుడ్ మూవీ రాబోతోంది.